BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. తెలుగుని ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ కొనియాల. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో పెద్ద కుదుపు అని చెప్పుకోవచ్చు. గడిచిన 13-14 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇంటి వద్ద జరుగుతున్న ఏదైతే ఈ వ్యవహారం ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా కొద్దిసేపటి క్రితమే వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పెద్ద ఎత్తున దువ్వాడ శ్రీనివాస్కే కాదు రాష్ట్రానికి షాక్ గురి చేసింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా అయితే కొనసాగుతున్నారు. గడిచిన ఎన్నికల్లో కూడా ఈయన టెక్కల్లో ఇన్ఛార్జ్గానే టెక్కలి టికెట్ సంపాదించి వైసీపీ తరఫున పోటీ చేశారు. అచ్చెన్నాయుడు చేతిలో 30,000 పైచులకు మెజార్టీతో అయితే ఈయన ఓడిపోవడం అయితే జరిగింది. ఆ తర్వాత కూడా ఆయనే ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ అధిష్టానం టెక్కలి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ని అయితే తొలగించడం అయితే జరిగింది. ఏదైతే ఇటీవల జరుగుతున్న రచ్చ దీనికి ప్రధాన కారణంగా భావించవచ్చు. ఈ నేపథ్యంలో టెక్కలి ఇన్ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ను తొలగిస్తూ గత ఎన్నికల్లో ఏదైతే శ్రీకాకుళం పార్లమెంటు బరిలో నిలిచిన టెక్కలి ప్రాంతానికి చెందిన పేరాడ తిలక్ ఈయన గతంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశారు. అదేవిధంగా ఇటు తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం ఎంపీగా కూడా పోటీ చేసిన పరిస్థితి, ఎంపీ బరిలో కూడా నిలిచిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఈ టెక్కలి నియోజకవర్గానికి చెందిన పేరాడ తిలక్ను నేటి నుంచి ఈ క్షణం నుంచే టెక్కలి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ను నియమిస్తున్నట్టు ఉత్తర్వులు అయితే జగన్ విడుదల చేసినట్టు ఒక రకమైన వార్తలు హల్చల్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ వార్త ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ను ఇన్ఛార్జిగా తొలగించి పేరాడ తిలక్ను నియమించారు అనే వార్త ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా కూడా ముద్రపడ్డారు. ఏదైతే గడిచిన సాధారణ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా పులివెందుల కన్నా ముందు అసెంబ్లీ టిక్కెట్లు ప్రకటించే క్రమంలో ఏదైతే శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో ముందుగా దువ్వాడ శ్రీనివాస్ పేరుని అయితే టెక్కలి అభ్యర్థిగా 175 స్థానాల్లో మొట్టమొదటి అభ్యర్థిగా చెప్పుకోవచ్చు దువ్వాడ శ్రీనివాస్ పేరుని ప్రకటించారు. అదేవిధంగా ఎన్ని దఫాలు ప్రజాక్షేత్రంలో అనేక ఎన్నికల్లో ఓడిపోయినా కూడా అనేక రకాల అవకాశాలు కల్పిస్తూనే వచ్చారు. చాలామంది వైసీపీ నేతలు కూడా విస్తుపోయే పరిస్థితి. ఎందుకు దువ్వాడ శ్రీనివాస్కి జగన్ ఎంత వెయిట్ ఇచ్చారనేది ఇప్పటికీ కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. అదే కొనసాగుతోంది, అదే ఆ ప్రేమ కొనసాగుతుంది అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కొద్దిసేపటి క్రితమే దువ్వాడ శ్రీనివాస్పై మొదటిసారిగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఒక వేటు వంటి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. టెక్కలి ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ను తొలగిస్తున్నారు అన్న వార్త అయితే కొద్దిసేపటి క్రితమే విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే గడిచిన 14-15 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య ఎవరైతే ఉన్నారో దువ్వాడ వాణి తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నారో, మమ్మల్ని ఎవరి దగ్గరికి రానియడం లేదు అని చెప్పి ఆయన ఇంటి దగ్గరే ఒక రకమైన పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా నిలిచిన పరిస్థితి ఉంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి కింద ఉన్న ఒక కారు షెడ్లోనే గడిచిన 14 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణితో పాటు దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె దువ్వాడ హైందవి వీరిద్దరూ కూడా ఒక రకమైన పోరాటం అని చెప్పుకోవచ్చు. గడిచిన 14 రోజులుగా వీరు అక్కడ చూస్తున్న పరిస్థితి ఉంది. దువ్వాడ శ్రీనివాస్ని పదవి నుంచి తొలగించాలి, ఏదైతే ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పి గతంలో దువ్వాడ వాణి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇవన్నీ కూడా నిశ్చితంగా అయితే అధిష్టానం పరిశీలిస్తుందని అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం నిన్నటినే రిలీజ్ అయింది తెలుగు వంతు ఎక్స్క్లూజివ్గా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంలోనే మనం అనేక క్వశ్చన్లను దువ్వాడ శ్రీనివాస్ అడగడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మీ ఎమ్మెల్సీ పదవి భద్రమేనా అంటే పదవులు ఏవి శాశ్వతం కాదు అని చెప్పి ఒక వినూత్న గాలని ఆ సందర్భంలోనే దువ్వాడ శ్రీనివాస్ వినిపించారు. ఇంకో అట్ ద సేమ్ టైం జగన్తో ఉన్న ర్యాప్ కొనసాగుతుందని, అధిష్టానంకు ఏదైతే ఈ గొడవ ఉందో తమ భార్య భర్తల గొడవ ఉందో గడిచిన 2 ఏళ్లుగా తెలిసిన విషయమే అని, ఈ విషయం పెద్దగా అధిష్టానికి ఏమీ షాక్ ఇవ్వదని, ఇవన్నీ కొద్ది రోజుల్లో సర్దుకుంటాయని, మళ్ళీ జగనన్న ఏదైతే ఆయన చెప్పినట్టు జగనన్న నా పైన ఏవైతే బాధ్యతలు మోపారో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి ఒక పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు అయితే మన తెలుగు అన్న ఇంటర్వ్యూలో ఇచ్చిన పరిస్థితి. ఆ ఇంటర్వ్యూ ఇంకా వైరల్ అవుతున్న సందర్భంలోనే
దువ్వాడకైతే వైసీపీ అయితే షాక్ ఇచ్చింది. కొద్దిసేపటి క్రితమే టెక్కలి ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ను తొలగిస్తున్నట్టు స్పష్టమైన ఆదేశాలు అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తర్వాత ఎలాంటి స్టెప్ ఉండబోతుంది అన్నదైతే ఒక క్వశ్చన్ మార్క్ నడుస్తున్న పరిస్థితి. ఇంకా దువ్వాడ శ్రీనివాస్ వద్ద ఎమ్మెల్సీ పదవి కూడా ఉంది. ఈ విషయంలో కూడా దువ్వాడ వాణి కూడా పదే ఇదే విషయంలో కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దువ్వాడ శ్రీనివాసును పెద్దల సభకు అర్హుడు కాదు, ఆయన ఎమ్మెల్సీగా కూడా తొలగించాలని చెప్పి దువ్వాడ వాణి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణి కొద్దిమేర ఏదైతే తన అభ్యర్థన వైసీపీ అధిష్టానం పట్టించుకుందో అందుకనే ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ పరంగా ఉన్న ప్రస్తుత పదవిని తొలగించేందా అనే క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. దీనిపై దువ్వాడ వాణి కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ ప్రస్తుతం ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే వైసీపీ అధిష్టానం క్లియర్ కట్గా ఆదేశాలు విడుదల చేసింది. టెక్కలి ఇన్ఛార్జిగా అయితే ప్రస్తుతం ఈ రచ్చే కారణం అని చెప్పుకోవచ్చు. టెక్కలి ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ను తొలగిస్తూ ప్రస్తుతం పేరాడ తిలక్ని అయితే నియమించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రేపటి నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, గడిచిన 14-15 రోజులుగా రచ్చ నడుస్తున్న ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం ఇకనైనా ఎండకాడు పడుతుందా, ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం మరోసారి దువ్వాడ వ్యవహారం తాజాగా సస్పెన్షన్ వేటు అంటే ఏదైతే పార్టీ ఇన్ఛార్జ్ నియామకం నుంచి తొలగించి కొత్త వ్యక్తిని నిర్మించడం అనే ఈ షాక్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి షాకులు దువ్వాడ శ్రీనివాస్కి అధిష్టానం ఇవ్వబోతుందో అన్నది అయితే ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.